2.2 కోట్ల హిందూ జనాభా 1.3 కోట్లకు పడిపోయింది. 7 దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరిగాయి. మతం మారకపోతే నరకం చూపించిన సందర్భాలు ఉన్నాయి. షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత జరుగుతున్న మారణకాండ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి ఒక దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ప్రశ్నించే అర్హత ఉందా? సిగ్గు ఎగ్గులేని యూనస్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. బెంగాల్ హింసను ప్రస్తావిస్తూ మైనార్టీల అణచివేత వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఇప్పుడు అదే బంగ్లాదేశ్లో హిందూ నాయకుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. భబేష్ చంద్రరాయ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ ఘటనపై మోడీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనస్ సర్కార్కు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఇలా ఎంతకాలం? ఇంకా ఎన్ని ప్రాణాలు ఇస్లామిస్టుల ఊచకోతకు బలైపోవాలి? ఏం చేస్తే యూనస్ సర్కార్ దారికొస్తుంది? అమెరికాలో భారత వ్యతిరేకులకు మొదలైన బ్యాడ్ టైం. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్లను వెంటాడుతున్న ఎఫ్బిఐ. రాణా అప్పగింత, హర్ప్రీత్ అరెస్ట్. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అమెరికా డాలర్ డ్రీమ్స్ కి కాదు, భారత వ్యతిరేకులకి కేర్ ఆఫ్ అడ్రస్. మన దేశంపై విషం చిమ్మే వేల మంది అక్కడే తలదాచుకుంటున్నారు. వారికి గత ప్రభుత్వాలు అండగా నడిచాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్రంప్ పవర్లోకి వచ్చారు. అక్రమంగా అగ్రరాజ్యానికి వెళ్లిన వారినే మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. అలాంటిది ఉగ్రవాదుల విషయంలో ఇంకెంత సీరియస్ గా ఉంటారో చెప్పడానికి తహవూర్ రాణా ఎపిసోడ్ ఒకటి చాలు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీకి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు ట్రంప్. త్వరలో ముంబై దాడుల మాస్టర్ మైండ్ రాణాను భారత్కు అప్పగిస్తామన్నదే ట్రంప్ హామీ. ఆ హామీని 2 నెలలు పూర్తి కాకముందే ఆయన నిలబెట్టుకున్నారు. రాణాను స్పెషల్ ఫ్లైట్ లో భారత్కు పంపించారు. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఇతడి నుంచి అధికారులు కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే పాక్ ఉగ్రకుట్రలు బట్టబయలయ్యేది రాణా ఇచ్చే సమాచారంతోనే. అయితే మోదీకి ట్రంప్ ఇచ్చిన మాట రాణా అప్పగింత ఒకటే కాదు, భారత్ వ్యతిరేకుల్లో ఎవరిని విడిచిపెట్టేది లేదు అని చెప్పారు. అందులో భాగంగానే అమెరికాలో సెకండ్ వికెట్ పడింది. హ్యాపీ పాసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్. అమెరికాలో తహవూర్ రాణా తర్వాత పడిన సెకండ్ వికెట్ ఇదే. ఇతడు కూడా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినలే. పైగా ఉగ్రవాదులతో లింకులున్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా హ్యాపీ పాసియాను అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం అతడు ఎఫ్బిఐ అదుపులోనే ఉన్నాడు. ఇతడికి 2 అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఎఫ్బిఐ తెలిపింది. అలాగే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు చెప్పింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు వెల్లడించింది. పంజాబ్ లో 14 గ్రానేడ్ దాడులతో అతడికి సంబంధం ఉన్నాయి. గడిచిన 7 నెలల్లో పంజాబ్ లో 16 గ్రానేడ్ దాడులు జరగగా అందులో 14 ఘటనలతో పాసియా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ముఖ్యంగా పోలీస్ పోస్టులు, ప్రార్థనా మందిరాలపైనే దాడులు జరిగాయి. ఈ దర్యాప్తులో హ్యాపీ పాసియా పేరు తెరపైకి వచ్చింది. పాసియాపై 5 లక్షల రివార్డు కూడా ఉంది. 2024లో చండీగఢ్లో గ్రానేడ్ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లో మొత్తం 16 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. అంతకుముందు మాజీ పోలీస్ అధికారి జేఎస్ చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులను సమకూర్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందిన 4గురిపై ఎన్ఐఏ కేసులు పెట్టింది. ఈ జాబితాలో పాసియాతో పాటు పాకిస్తాన్కు చెందిన హర్వీందర్ సింగ్ సంధు పేరు కూడా ఉంది. ఈ దాడులకు రిండా హ్యాపీ పాసియా రూపకల్పన చేసినట్లు తమ దర్యాప్తులో బయటపడినట్లుగా గతంలో ఎన్ఐఏ ప్రకటించింది. ఇందుకోసం రోహన్ మిషా, విశాల్ మిషాలను నియమించుకోగా వీరే దాడులు నిర్వహించారని ఎన్ఐఏ చెప్పింది. అలాంటి మోస్ట్ వాంటెడ్ ఎట్టకేలకు ఎఫ్బిఐకి చిక్కాడు. అంతా అనుకున్నట్లుగా జరిగితే రాణాను అప్పగించినట్లే ఆ త్వరలో హ్యాపీ పాసియా అప్పగింత కూడా జరుగుతోంది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. అసలైన యాక్షన్ ముందే ఉంది. ఎందుకంటే అమెరికాలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గాళ్లు చాలా మందే ఉన్నారు. మరి రాణా, హ్యాపీ పాసియా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఇంకెవరు? ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను. నిజానికి చాలా కాలం క్రితమే ఈ కేటుగాడి ఆట కట్టించాలని మోదీ సర్కార్ డిసైడ్ అయింది. ఎందుకంటే విదేశాల్లో భారత వ్యతిరేక కుట్రలను వెనకుండి నడిపిస్తున్న వారిలో పన్ను ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. మరీ ముఖ్యంగా ఖలిస్తానీ వాదులను అన్ని విధాలా నడిపిస్తోంది ఈ కేటుగాడే. కానీ పన్ను ఆట కట్టించడంలో బైడెన్ సర్కార్ అడ్డుపడుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో పన్ను చాలాసార్లు భారత్ లో దాడులు చేస్తామని, మోదీ యోగిని చంపేస్తామని హెచ్చరించాడు.
మహాకుంభమేళాలో కూడా విధ్వంసం సృష్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కెనడాలో హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని జనవరిలో హెచ్చరించాడు. జనవరి 19న ట్రంప్ విక్టరీ పార్టీలో కనిపించి ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయాడు. ఇవన్నీ మోదీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో అమెరికా పర్యటనలోనే పన్ను వ్యవహారాన్ని ట్రంప్ సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు మోదీ. ఇక మిగిలింది గురుపత్వంత్ పన్ను ఆట కట్టించడం ఒకటే. ఇతడు మాత్రమే కాదు, మరికొందరు పేర్ల జాబితా కూడా డొనాల్డ్ ట్రంప్ చేతికి చిక్కాయి. ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటనకు ముందే ఎన్ఐఏ ఆ లిస్టు సిద్ధం చేసింది. సో భారత వ్యతిరేక కుట్రలకు పాల్పడే ఎవరూ అమెరికాలో ఉండడానికి ఛాన్స్ ఉండదన్నమాట.